మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో ఆలోచనలు, భావాలు, ఆశలు, ఆశయాలతో జీవిస్తుంటాడు. కానీ వాటిని చేరుకోవడానికి పడే కుతూహలంలో అనుకోని తప్పులు చేస్తుంటాడు. అయితే మనిషి జీవితం అత్యంత అల్పమైనదంటాడు ఆచార్య చాణక్యుడు. అదెలాగో వివరిస్తూ ఆయన చెప్పిన నీతి సూత్రమేంటో ఇప్పుడు చూద్దాం. ఒంటరిగానే పుట్టావు, ఒంటరిగానే కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తావు, ఆనందాలు, ఆప్యాయతలను ఆస్వాదిస్తావు. చనిపోయినప్పుడు ఒక్కడిగానే స్వర్గ నరకాలకు చేరుకుంటావు. నువ్వు వచ్చినప్పుడు నువ్వు తెచ్చేది ఏమీ లేదు, నీతో వచ్చేవారు ఎవరూ ఉండరు. అలాగే నువ్వు చనిపోయినప్పుడు తీసుకెళ్లేది ఏదీ ఉండదు, నీ తోడు వచ్చేవారు ఎవరూ ఉండరు. అంతా కాటి వరకు వచ్చి వీడ్కోలు చెప్పేవారే. అన్ని వస్తువులు కాటిలో నీతో దహనమయ్యే వరకే. ఈ జగత్తు అనే వేదికపై నీకు నువ్వే ఆడాలి, ఆనందించాలి, బాధపడాలి. చివరకు ఆట ముగించి పరమేశ్వరుడిలో ఐక్యమైపోవాలి. మరి నీటి బుడగలాంటి ఈ జీవితంలో స్వార్థంతో ఇది నాది, అది నాది అంటూ అత్యాశతో జీవిస్తావెందుకు? అంతులేని కోపంతో నిన్ను ఇష్టపడే వాళ్ల మనసులనే బాధపెట్టి దూరం చేసుకుంటావెందుకు? నిస్సహాయులను దుష్టత్వంతో హింసించి రాక్షసంగా ప్రవర్తిస్తావెందుకు? మనసును మలినాలతో నింపి కల్మషం చేసుకుంటావెందుకు? ఈశ్వరుడిని చేరుకునే మార్గాన్ని ముళ్లమయం చేసుకుంటావెందుకు? బ్రతికున్నంతకాలం ఆనందంగా జీవించు, ఆనందాన్ని పంచు. నిన్ను కష్టపెట్టిన వాడిని తప్ప మరెవ్వరికీ అపకారం చేయకుండా ఈ లోకాన్ని వదిలావంటే నీ జన్మ నిజంగా ధన్యమైనట్లే.